నమస్కారం. నా పేరు బి నితీష్. నేను చిత్తూరు జిల్లా సంతపేటలోని దేవిబాల మందిర్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక చిన్న నీతి కథ చెప్పదలుచుకున్నాను. నా కథ పేరు నిజమైన సంపద. అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు చాలా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ మనసులో మాత్రం అస్సలు శాంతి ఉండేది కాదు. ఎప్పుడు తన సంపదను ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉండేవాడు. ఒకరోజు తన ఊరికి ఒక జ్ఞాని వచ్చారని తెలిసి పరమానందయ్య ఆయన దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. అసలైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ స్వామి, ఆ జ్ఞాని పరమానందయ్యను చూచి చిరునవ్వు నవ్వి ఒక ఖాళీ పాత్రను ఇచ్చి నీళ్లతో నింపమన్నాడు. పరమానందయ్య ఆ పాత్రను నింపిన తరువాత కూడా నీళ్లు పోస్తే అవి బయటకు పారిలో ఉండవు. నీ మనసు కూడా ఇంతే. ఇప్పటికీ ఉన్నదానితో తృప్తి చెందకుండా ఇంకా కావాలని ఆశపడితే నీ దగ్గర ఉన్న ప్రశాంతత కూడా హరించుకుపోతుంది. నీతి: అత్యాశ మరియు అశాంతితో నిండిన మనసుతో ఎంత సంపద ఉన్నా సంతోషం ఉండదు. చిల్లున్న పాత్రలో నీరు నిలవనంటే కోరికలు అధికంగా ఉన్న మనసులో కూడా తృప్తి ఉండదు. ధన్యవాదాలు.